జగన్కి అయితే ఇప్పుడు భారీగానే దెబ్బకి తగలబోతోంది. ఎందుకంటే ఓ పక్కన అసెంబ్లీకి ఆయన అటెండ్ కావట్లేదు, పెద్ద ఎత్తున అంటే అసెంబ్లీకి మొన్న బాయ్కాట్ చేసి వెళ్ళడం ఆ రోజున తప్పించి అది గవర్నర్ స్పీచ్ సందర్భంగా వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ అవుతున్నాయి, అటెండ్ గారు. పోనీ ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను అటెండ్ కావాలి కదా, అటెండ్ గారు. అటు మండల్లో చూస్తే ఎవడు పట్టించుకునేవాళ్ళు, అసలు పార్టీ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితి తరహాలు తయారైపోయింది. ఎవడు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు, విధానం లేదు, ఓ ప్లాను లేదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఓడిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు అసెంబ్లీలో, చక్కగా మాట్లాడారు. తనని కామెంట్ చేస్తూ ఉంటే సెటైర్లు వేస్తూ రివర్స్లో సమాధానం చెప్పారు, కానీ పారిపోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి సభకు అటెండ్ గారు, అటెండ్ అయినటువంటి మనిషి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ సభకు అటెండ్ గారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీలో ఉండాలా లేదా అన్నటువంటి ఆలోచన. అదే సందర్భంలో ఎమ్మెల్సీలు ఇలాంటి పార్టీని పెట్టుకుంటే ఈ ఇగోలతో ఈ అహాలతో పార్టీలో ఉండి ఏం చేయాలి? 5 ఏళ్ల పాటు నిమ్మకి నీరెత్తినట్టు ఇళ్లలో కూర్చుంటే ఆ తర్వాత ఓటేస్తాడా లేదా ఎట్ట తెలుస్తుంది? చంద్రబాబు మొదటి రోజు నుంచి పోరాడాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు, మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. అలాగే అదే జగన్ అయితే 2010 తర్వాతన ఓటమి పాలయ్యారు, 14 తర్వాత ఓటమి పాలయ్యారు, 19లో వచ్చింది. అది చంద్రబాబు ఫెయిల్యూర్ వలన, కూటమిగా విడిపోవడం వల్ల. ఇప్పుడు పక్కన కూటమి కట్టారు, ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన సమిష్టిగా ఉన్నప్పుడు ఇక్కడ పార్టీని సమిష్టిగా నడిపించాల్సిన మనిషి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే, లేకపోతే ఏ ఢిల్లీలోనో కూర్చుంటే ఎలా అన్నటువంటిదే ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సందేహం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి.